డాక్టర్ గారు, నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి? రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దీనికి సరైన సమాధానం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మొదటగా మనం మాట్లాడుకునేటటువంటి టాపిక్ చాలా సర్వసహజంగా మనం అందరూ ఉపయోగించేటటువంటి ఒక పదం నెగిటివ్ థాట్స్, వ్యతిరేకపు ఆలోచన. నెగిటివ్ థాట్స్, నాకు ఇష్టం లేనటువంటి ఆలోచన పదే పదే నాలో వస్తుంది. ఆ ఆలోచన వల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను, దేని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను, నాలో నాకు సంతోషం రావట్లేదు. ఆ ఆలోచన అనేటటువంటిది సందర్భానుసారం అవ్వచ్చు, అసందర్భం అయి ఉండొచ్చు, రిలవెంట్ అయి ఉండొచ్చు, ఇర్రెలవెంట్ అయి ఉండొచ్చు. నెగిటివ్ ప్రధానంగా ఏంటంటే నెగిటివ్ ఆ సమయం సందర్భంలో ఆ ఆలోచన వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేనటువంటి ఒక ఆలోచన పదే పదే నా మైండ్లో వస్తుంది. అయితే చాలామంది నెగిటివ్ ఆలోచనలు అంటారు, కానీ ఆ నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి, అసలు దేన్ని నెగిటివ్ ఆలోచన అంటారు అనేటటువంటిది కూడా సైకాలజీలో బాగా డిస్క్రైబ్ అయ్యి ఉంది. మన బ్రెయిన్ అనేటటువంటి దాంట్లో పాజిటివ్ ఆలోచన రావడానికి ఎంత ఛాన్స్ ఉందో, అలాగే నెగిటివ్ ఆలోచన రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. ఈ పాజిటివ్ ఆలోచన అయినా నెగిటివ్ ఆలోచన అయినా కూడా మన సెరెబ్రల్ కార్టెక్స్, బ్రెయిన్ యొక్క ముందు భాగము, అదేవిధంగా చిన్న మెదడు, హైపోథాలమస్, ఇలా ఇమోషనల్ రీజన్స్ ఆఫ్ ద బ్రెయిన్ నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి కొన్ని రసాయనాల వల్ల ఆ ఆలోచన రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే నెగిటివ్ థాట్స్ అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఈరోజు. ఎందుకంటే సైకాలజీలో ఉండేటటువంటి రకరకాల రకరకాల డిజీజెస్ చూసుకున్నా, అంటే డిప్రెషన్ అవనండి, యాంగ్జైటీ అంటారు, ఆతృత, కంగారు, భయము, ఫోబియా అంటారు. ఇలాంటి రకరకాలు ఇలా ఉన్నా కూడా వీటన్నిటికీ కామన్గా కలిపేటటువంటి ఒక అంశం ఏంటంటే కనుక నెగిటివ్ థాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుందాం. డిప్రెషన్లో ఎటువంటి నెగిటివ్ థాట్ వస్తుందండి? డిప్రెషన్లో ఏంటంటే నేను చేయలేను, నాకు అవ్వదు, నాకు రాదు, నేను ఫెయిల్ అవుతాను, నేను ఓడిపోతాను, నేను వేస్ట్. నెగిటివ్ థాట్స్ అంటే వాళ్ళ జీవితంలో సక్సెస్ ఉన్నా, అక్కడ గెలవటానికి ఛాన్సెస్ ఉన్నా, గెలిచేటటువంటి కెపాసిటీ ఉన్నా, అంటే వాస్తవానికి వ్యతిరేకంగా వచ్చేటటువంటి ఆలోచన నెగిటివ్ థాట్. సో ఇది డిప్రెషన్ ఉంది. యాంగ్జైటీలో ఉండే నెగిటివ్ థాట్ ఏంటి? యాంగ్జైటీలో ఉండేటట్టు ఒక ఆతృత, కంగారుతో తోడైనటువంటి ఒక నెగిటివ్ థాట్. అంటే ట్రైన్ మిస్ అవుతానేమో, బస్సు మిస్ అవుతానేమో, ఎగ్జామ్ ఫెయిల్ అవుతానేమో, అంటే ముందుగా జరగబోయేటటువంటి వాటి గురించి ఒక నెగిటివ్గా ఆలోచించటం వల్ల వాటి వైపు ఇంకా తొందరపడి పరిగెట్టడం, రెస్ట్లెస్నెస్ అవటం. సో బ్రెయిన్లో వచ్చేటటువంటి రెస్ట్లెస్నెస్ ఆ నెగిటివ్ థాట్ని యాంగ్జైటీలో చూస్తాం. ఫోబియాలో ఉన్న నెగిటివ్ థాట్ ఏంటి? ఇంతమంది జనం మధ్యన ఉన్నా నాకు ఊపిరి ఆడదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను, నాకు ఊపిరి ఆడక నేను చచ్చిపోతానేమో. ఏమంటారు దీన్ని? ఎగరోఫోబియా అంటారు, లేదంటే క్లాస్ట్రోఫోబియా. ఇంత చిన్న రూమ్లోంచి నేను బయట నుంచి గడి పెడితే గడి తీయలేనేమో, బయటకు వెళ్ళలేను. సో ఇది ఒక నెగిటివ్ థాట్. ఓసిడీలో ఉన్న నెగిటివ్ థాట్ ఏంటి? ఒకే ఆలోచన పదే పదే, అసందర్భమైనటువంటి పిచ్చి ఆలోచన. నా తల్లిదండ్రులకి ఏమవుద్దామో, మా అమ్మ నాన్నకి ఏమవుతుందో, నా భార్యకి ఏదైనా అవుతుందేమో, నేను ఇలా ముడితే అలా అవుతుందేమో, ఇలా స్టెప్ వేస్తే అలా అవుతుందేమో, ఇలా అనుకోకపోతే ఇలా అవుతుందేమో అని చెప్పి అసందర్భమైనటువంటి ఈక్వేషన్స్ క్రియేట్ చేసుకోవటం అన్నమాట. ఇక నెగిటివ్ థాట్ కాదు, కానీ ఇర్రెలవెంట్ నెగిటివ్ థింకింగ్ అనమాట. అంటే అసలు పొంతం లేనటువంటి ఇర్రెలవెంట్, వాళ్ళకే ఆలోచించేటటువంటి వాళ్ళకే తెలుసు ఇది చాలా అసందర్భం, పనికిరానటువంటి ఆలోచనను వాళ్ళకే తెలుసు. కానీ అది నియంత్రించుకునేటటువంటి కెపాసిటీని ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు అది జబ్బు కింద పరిగణింపబడుతుంది. సో నెగిటివ్ థాట్ వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని మనం అనం. నెగిటివ్ థాట్ అనేటటువంటిది సర్వసహజం. సో నెగిటివ్ థాట్ వస్తుంది కాబట్టి ఉలిక్కుపాటు అనేటటువంటిది అనవసరం. ఎప్పుడైతే కనుక నేను చెప్పినటువంటి రకరకాల నెగిటివ్ థాట్స్, రాదేమో, చేయలేమో, ఓడిపోతామేమో, ఇలాంటివి కానీ, లేదంటే ఇది జరుగుతుందేమో, అది జరుగుతుందేమో, పాపం జరుగుతుందేమో అని, లేదంటే అన్ని తప్పులకి నేనే కారణమేమో, గిల్ట్ నెగిటివ్ థాట్స్. ఇది డిప్రెషన్ అయినా, యాంగ్జైటీ అయినా, ఏదైనా కూడా ఒక డిజీజ్ లాంటి పరిస్థితికి రావడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడు వస్తుంది అంటే కనుక, మరి ఎప్పుడు అంటారండి నెగిటివ్ థాట్ జబ్బు కింద, నెగిటివ్ థింకింగ్ అనేటటువంటిది జబ్బు కింద మారిపోయింది అనేటటువంటి అంశం ఎప్పుడు మనం పరిగణలోకి తీసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే కనుక మీ నెగిటివ్ థాట్ అనేటటువంటిది కేవలం ఆలోచన రూపాన్నే కాకుండా మీరు చేసేటటువంటి పని, మాట, ఆలోచన, వ్యవహారం మీద కూడా ప్రభావం చూపెడతాదో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఆ లక్షణాలు నెగిటివ్ థాట్స్ అనేటటువంటిది మీ యొక్క పనితనం మీద ప్రభావం చూపెడతాదో, మీ యొక్క అవుట్పుట్, అది చదువు అవనియండి, వంట పని అవని, ఇంటి పని అవనియండి, లేదంటే ఒక ఆఫీస్లో పని అవనియండి, ఒక బిజినెస్ అవనియండి, ఆంటర్ప్రెన్యూర్ అవనియండి, ఒక పొలిటీషియన్ అవనియండి, ఒక స్టూడెంట్ అవనియండి, ఎప్పుడైతే మీ పనితనాన్ని మీద అది ప్రభావం చూపెట్టి మీ ఉన్న కెపాసిటీ కంటే తక్కువ స్థాయిలో మీరు పెర్ఫామ్ చేస్తారో, అప్పుడు దాన్ని డిజీజ్ అనేటటువంటి పరిగణలోకి, కేటగిరీలోకి తీసుకోకూడదు. ఇది అందరూ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో కాబట్టి ఇవి నెగిటివ్ థాట్స్,
ఎప్పుడైతే నెగిటివ్ థాట్ ఎప్పుడైతే నెగిటివ్ థాట్ డిజీజ్ కింద పరిగణింపబడుతుందో అనేటటువంటి దానికి సందర్భించినటువంటి అంశాలు నేను చెప్పాను. మరి నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయండి అంటే కనుక నెగిటివ్ థాట్స్ రానటువంటి మనిషి అంటూ ఎవడూ లేడు. నెగిటివ్ థాట్స్ ఎవరికి ఎక్కువ వస్తాయి, ఎవరికి తక్కువ వస్తాయి అనేటటువంటి సబ్జెక్టే మనం మాట్లాడుకుంటాం. కొంతవరకు ఆడవాళ్ళకి వాళ్ళ సెన్సిటివిటీ వల్ల ఉండండి, వాళ్ళ హార్మోన్స్ వల్ల ఉండండి, లేడీస్కి ఎక్కువ ఉంటాయి, మగవాళ్ళకి తక్కువ ఉంటాయి. అసలు నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చేటటువంటి వాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తాయి అంటే కనుక దానికి మనస్తత్వం అంటారు. మనస్తత్వం అంటే కనుక వ్యక్తిత్వం, మానసికంగా ఆ విధంగా ఆలోచించేటటువంటి మనస్తత్వం. వాళ్ళని కొంతమంది భయస్థులు అంటారు, కొంతమంది సెన్సిటివ్ అంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్స్ అంటారు, కొంతమంది పిరికి వాళ్ళు అంటారు, ఇలా కవర్డ్స్ అంటారు, ఇలా రకరకాలుగా అంటుంటారు. సో ఎప్పుడైతే వ్యక్తిత్వంలో అతిగా ఆలోచించేటటువంటి మనస్తత్వం ఉంటుందో, ఎప్పుడైతే వ్యక్తిత్వంలో ఎక్కువగా ఎక్కువ ఎంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళకి నెగిటివ్ థింకింగ్ ఎక్సెస్గా ఉంటుంది, కంట్రోల్కి మించి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో డిజీజ్ కింద మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నెగిటివ్ థాట్స్లోంచి బయటపడటం వల్ల అది యాంగ్జైటీ, డిప్రెషన్, ఫోబియా ఇవన్నీ కేటగిరీస్ తీసి పక్కన పడేసాయి. ఇవన్నీ సైంటిఫిక్గా ఒక డాక్టర్కి కావాల్సినటువంటి, మాకు కావలసినటువంటి సబ్జెక్ట్స్. కామన్ ప్రజానికానికి పూర్తి స్థాయిలో అది అవసరం లేదు. ఎప్పుడైతే కనుక అది డిజీజ్ కింద మారి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేటటువంటిది అవసరం పడుతుందో అప్పుడే దాని గురించి, ఆ డిజీజ్ ప్యాటర్న్ గురించి మనకి బేసిక్గా ఒక లేమన్ క్వశ్చన్, ఒక సామాన్యుడు ప్రజలు, ఆడపిల్ల అవనివ్వండి, అబ్బాయి అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, చిన్నవాళ్ళు అవనివ్వండి, స్టూడెంట్ అవనివ్వండి, ఎంప్లాయీ అవనివ్వండి, హౌస్ వైఫ్ అవనివ్వండి, నెగిటివ్ థింకింగ్ని కంట్రోల్ చేసుకోవటం ఎలా డాక్టర్ గారు అనేటటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. నెగిటివ్ థింకింగ్ అనేటటువంటిది ఒక సుడిగుండం లాంటిది. అది ఒక చుక్క నుంచి మొదలయ్యి అది అలా అల్లుకుంటూ పోయి అది ఒక ఉపద్రవంలాగా పెరిగి పెద్దదైపోతుంటుంది. దాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఎప్పుడైతే కనుక ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఆ పీక్ స్టేజ్కి వస్తుందో, ఆ సుడిగుండం లాంటి పీక్ స్టేజ్కి వస్తుందో అక్కడ మనం దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే కనుక ద నెగిటివ్ థాట్స్ స్టార్ట్స్ టు షో సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ. అంటే శరీరం మీద ప్రభావం చూపెట్టేటటువంటిది. ఎప్పుడు కూడా మన బ్రెయిన్కి తగ్గట్టుగా, మన ఆలోచనకి తగ్గట్టుగా మన బాడీ కూడా రెస్పాండ్ అవుతుంటుంది. దీన్నే బాడీ బ్రెయిన్ యాక్సెస్ అంటూ ఉంటాం. సో ఆ నెగిటివ్ థాట్ అనేటటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయాన్ని కంపిస్తూ కొన్ని న్యూరోకెమికల్స్ అతిగా జనరేట్ అవటం వల్ల గుండెదడ పెరగటం, మైండ్ బ్లాంక్ అవటం, చేయగలిగేది చేయలేకపోవటం, చేసే పని మీద దృష్టి పెట్టలేకపోవటం, నోరు ఆరికిపోవటం, గుండెదడ పెరగటం, నిద్ర పట్టకపోవటం, ఆకలి అయిపోవటం, బ్రతకాలనేటటువంటి బ్రతకూడదు అనేటటువంటి ఆలోచన రావటం, అంటే శరీరం మీద ప్రభావం చూపెడుతుంది. ఆ స్థాయి వరకు వెళ్ళాక నెగిటివ్ థాట్స్ కంట్రోల్ అవ్వవు. మా దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ బ్రెయిన్కి సంబంధించినటువంటి థాట్స్, కాగ్నిటివ్ థాట్స్ అంటారు, నెగిటివ్ థాట్స్, ఆ థాట్స్ బాడీ మీద ప్రభావం పడితే మా దగ్గరికి వస్తారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. దానికి ముందే మనం చేయగలగాలి. ఎప్పుడైతే నేను ఇందాక చెప్పాను చూడండి, ఆ సింగిల్ డాట్ నుంచి ఆ పీక్ యాక్సిస్ వరకు వెళ్ళే లోపలే మన యొక్క స్టెప్స్ ఉండాలన్నమాట. ఏంటండి ఆ స్టెప్స్ అంటే కనుక మన లైఫ్ స్టైల్ అనేటటువంటిది ఒక పెద్ద ఆయుధం అండి. ఏనీ మానసిక సమస్య, ఏ సైకలాజికల్ ప్రాబ్లం, మన లైఫ్ స్టైల్ అంటే మనం పడుకునే విధానం, నిద్రపోయేటటువంటి విధానం, ఏ టైం పడుకుంటున్నాం, ఏ టైం లెగిస్తున్నాం, ఏ టైం తింటున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నావా, యోగా చేస్తున్నావా, పాజిటివ్ పీపుల్, ఇది ఒక అంశం. రెండోది ఏంటంటే క్రాస్ క్వశ్చనింగ్. చాలా కోర్టులో చూడండి, లాయర్లు క్రాస్ క్వశ్చనింగ్ చేస్తారు విక్టిమ్ని. ఎందుకు విక్టిమ్ని కానీ కల్ప్రిట్ని కానీ ఏమైంది, ఎలా అయింది. ఆ క్రాస్ క్వశ్చనింగ్ అనేటటువంటిది మన లోపల మనుషులుగా మనకు ఉండేటటువంటి ఒక అతీతమైనటువంటి అతి గొప్ప శక్తి. ఎప్పుడైతే ఆ క్వశ్చనింగ్ అనేటటువంటిది మనం ఉపయోగిస్తామో ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ థాట్స్ అనేవి డైల్యూట్ అయిపోతాయి. ఒక నెగిటివ్ థాట్ వచ్చిందనుకోండి, ఇది అవ్వదు, ఇది జరగదు, ఓడిపోతాను అన్నాడు. ఒక నెగిటివ్ థాట్ వచ్చింది. లేదంటే కొంతమందికి ఆరోగ్యపరమైన నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఇదొక ప్రాబ్లం మొదలైంది. అమ్మ నేను చచ్చిపోతానేమో, గుండె దడ అంటే కనుక హార్ట్ అటాక్ ఏమో, చెయ్యి వణుకుతుందంటే పారాలిసిస్ ఏమో, తలనొప్పి వస్తుందంటే బ్రెయిన్ ట్యూమర్ ఏమో, కడుపు నొప్పి వస్తుందంటే అల్సర్ ఏమో, రేపో మాపో చచ్చిపోతానేమో, ఎన్ని టెస్టులు చేసినా అన్ని నెగిటివ్, అన్ని పాజిటివ్గానే ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎల్లయ్యా బాబు అని డాక్టర్లు చెప్పినా కూడా ఒక అభద్రత కలుగుతుంది. సో ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేటటువంటిది విపరీతంగా వస్తున్నప్పుడు దాంట్లో లీనమైపోతే కనుక అది ఒక చైన్ రియాక్షన్ కింద మారిపోతూ ఉంటుంది. దాన్ని ప్రశ్నించేటటువంటి కెపాసిటీ ఇనీషియల్ స్టేజ్లో ఉంటుంది. అదే పాజిటివ్ పీపుల్కి నెగిటివ్ పీపుల్కి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం. ఎందుకు వచ్చింది ఈ థాట్, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇందులో ఆ సందర్భం ఏంటి, ఆ సందర్భం ఏంటి, ఎప్పుడన్నా అయ్యిందా, ఇంతమంది డాక్టర్లు చెప్తున్నా నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ బట్టి, ఒక రియాలిటీ బట్టి, ఒక రియలిస్టిక్ పరిస్థితి బట్టి ఆ నెగిటివ్ థాట్ని ప్రశ్నించడం, దాన్ని డైల్యూట్ చేసుకోవటం. సో ఒకటి లైఫ్ స్టైల్, రెండోది క్వశ్చనింగ్. మూడో అంశం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
ఏ పని అయితే కనుక మీరు ఆ నెగిటివ్ థింకింగ్ వల్ల చేయలేకపోతున్నారో దాన్ని అవాయిడ్ చేసేటటువంటి ప్రయత్నం చేయొద్దు. చాలామందిలో ఉండే ప్రధానమైనటువంటి లోపం అదే. అమ్మ ఇది రాదు కదా, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఆ స్టూడెంట్ అవనివ్వండి, ఎవరైనా అవని, అది ఏంటంటే ఈజియెస్ట్ ట్రాక్. ఎందుకంటే అది మనలో ఉండేటటువంటి ఒక డిఫెన్స్ మెకానిజం. మనకి నచ్చినటువంటిది, మన మనసుకి నచ్చినటువంటిది, మనకు బాగాలేదు అని అనిపించేది, మన మనసుకి గాయపరిచేటటువంటి అంశాన్ని త్వరగా దాన్ని దూరం పెట్టేసేయాలి. ఆ టెంపరీ రిలాక్సేషన్ గురించి ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో, ఒక పరిస్థితిని అవాయిడ్ చేస్తామో మన భయం వల్ల, ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం దాన్ని అప్రోచ్ అవటం అన్నది 10 రెట్లు కష్టసాధ్యం అవుతూ ఉంటుంది. సో అవాయిడెన్స్ ఈజ్ నెవర్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఇది ఒకటి చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. 4వ అంశం ఏంటంటే రిఫ్లెక్టింగ్. అంటే మీ పాస్ట్లో జరిగినటువంటి మీ ఎక్స్పీరియన్సెస్ బట్టి ఈ నెగిటివ్ థింకింగ్లో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది అనేటటువంటిది మీరు తూకం వేసుకోండి. ఇది 4వ అంశం. 5వ అంశం ఏంటంటే ఎక్సర్సైజ్, యోగాలు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదండి. టాకింగ్ టు సమ్ పాజిటివ్ పీపుల్. వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, కష్టాలు మనకే వచ్చినాయి, ఇబ్బందులు మనకే వచ్చినాయి, మన జీవితం ఇలా కాదు. టాక్ టు సమ్ పాజిటివ్ పీపుల్. ఇదే పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా డీల్ చేస్తారు, ఏం చేస్తూ ఉంటారు. సో ఇటువంటి పద్ధతుల ద్వారా నెగిటివ్ థింకింగ్ అనేటటువంటి దాంట్లో బయటపడవచ్చు. అదే కాకుండా ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఒక ఇమోషనల్ డైరీ అనేది రాసుకోవటం మొదలు పెట్టుకోండి. నెగిటివ్ థాట్స్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి, ఎటువంటి సందర్భాల్లో నేను నెగిటివ్గా థింక్ చేస్తున్నాను, నెగిటివ్ థాట్స్ రావటం వల్ల నేను ఎలా స్లో డౌన్ అవుతున్నాను, అలా కాకుండా నేను ఇంకో విధంగా థింక్ చేస్తే ఎలా ఉంటుందనేది ఒక డైరీ పెట్టుకుని, వీలైనప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా ఒక్కసారి ఆ డైరీ చదువుకుని మీ ఆలోచనలో ఉండేటటువంటి ఆ సెల్ఫ్ కంట్రోల్ ఎక్కడ పోయింది అన్నది పసిగట్టి పట్టుకోవటానికి ట్రై చేయండి. ఎప్పుడైతే కనుక మన ఆలోచనని డైరీలో రాసుకుంటే ఏంటంటే దాని అడ్వాంటేజ్, మన ఆలోచనలు మనం చూస్తున్నాం, ఆలోచనలు కనిపించవు కదా, ఆలోచనలు కనిపించవు. ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలంటే కనిపిస్తే ఈజీగా ఉంటుంది. సో దాన్నే ఇమోషనల్ డైరీ అంటూ ఉంటాం, డైరీ రాసుకుంటాం. సో ఇలాంటి ప్రక్రియల ద్వారా నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడటానికి ఒక ప్రయత్నం చేయండి. ఒక పెద్ద స్థాయి మానసిక సమస్యల్లోకి జారుకోకముందే నేను చెప్పినటువంటి టిప్స్ ద్వారా, టెక్నిక్స్ ద్వారా కొంతవరకు నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా అవి మార్పు చెంది అది ఒక డిజీజ్ ప్యాటర్న్లోకి వెళ్లకుండా ఆపేటటువంటి కెపాసిటీ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.